యాకోబు ఏం చేశాడంట? ప్రభు సన్నిధికి వచ్చాడంట, మోకాళ్ళను పడ్డాడంట, కన్నీరు గార్చాడంట, పాపాలు ఒప్పుకెళ్ళంట, ప్రాయశ్చిత్తం చేసి అనుకున్నాడంట. దేవుడు అతన్ని కొట్టాడంట, తొడగొడి విసిరిందంట. పోతే పోయింది, కాలు కానీ కాళ్ళు వదిలిపెట్టిన అన్నాడు. సర్లేపో, నీది ఇక మీద ఇజ్రాయేలు అన్నాడు. చర్చికి వచ్చినందుకు ఇజ్రాయేల్ కాదు, దశంభాగం ఇచ్చినందుకు ఇజ్రాయేల్ కాదు, పాస్టర్ గారిని బాగా చూసుకున్నందుకు ఇజ్రాయేల్ కాదు. ఎన్ని దేశాలు తిరుగుతున్నాడు? 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేశాడు, ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. ఇశ్రాయేల్ అవలా. అయ్యా, నేను యాకోబుని, నేను మోసగాన్ని, నేను అబద్ధం ఆడాను, నేను మోసం చేశాను, నాన్నను దగా చేశాను, అన్నగారు కొంప ముంచాను, నాదంతా తప్పే పొరపాటు అని చెప్పి తన పాపాలను ఒప్పుకొని హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారం దేవుని కన్నీరు కార్చి తెల్లవార్లు ఏడ్చి బ్రతిమాలి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి పాపాలు విడిచిపెట్టినందున అతడేమయ్యాడు?